థ్యాంక్ యూ. నేను సహోదరి సురేఖ గారితో ఈరోజు సురేఖ గారు వాక్యం చదివే విషయంలో తోడ్పడతారని మన ప్రోగ్రామ్ ఆర్డర్లో బ్రదర్ విజయ్ గారు పెట్టారు. సహోదరి సురేఖ గారి చేత 2 వాక్య భాగం నేను చదివిపిస్తాను. మొదటిగా 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం, దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది అనేది మనం చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 11, దాని తర్వాత రోమిలికి రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనము. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అలాగేమా రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. థ్యాంక్ యూ అమ్మా. నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. బ్రదర్ విజయ్ గారు కూడా మనకి స్లైడ్స్ డిస్ప్లే చేయుటకు సిద్ధంగా ఉన్నారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో మంది నాలు తండ్రి, ఈ వేదికని స్థాపించిన 2 సహోదరులు బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు, వాళ్ళ జీవితం, వాళ్ళ సాక్ష్యం, వాళ్ళ దూరదర్శనం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో కృషితో ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ ప్రయాసం వలన తండ్రి సార్వత్రిక సంఘము మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఎంతో దీవించబడుతున్నాను తండ్రి. ఈ సమయంలో వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ తండ్రి మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముతున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుల్ని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను మెప్పి బయటపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఇంకొక వాక్య భాగము, దాన్ని కూడా మనం ఆధారం చేసుకొని మన బైబిల్ స్టడీ ప్రారంభం చేద్దాము. 119వ కీర్తన 18వ వచనం. కీర్తనకారుడు ప్రార్థన మన ప్రార్థన అయి ఉండాలి. బైబిల్ స్టడీ స్టార్టింగ్ లో 119వ కీర్తన 18వ వచనం ఒకసారి చదివినిపించండమ్మా. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఆశ్చర్యమైన సంగతులు మనం చూసి దేవుణ్ణి మహిమపరిచే బద్దులమై ఉన్నాం. అయితే మన బైబిల్ స్టడీలో మనం వాడే జనరల్ మెథడాలజీ ఏంటో అదొక్కసారి చూసేసి మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే న్యూ కమర్స్ కూడా మన జూమ్ మీటింగ్లో ఉండొచ్చు. వాళ్ళ బెనిఫిట్ కొరకు నేను ఎప్పుడు మన మెథడాలజీ ఏంటో, ఏ సిస్టమ్ మనం వాడతామో బైబిల్ స్టడీకి, అది నేను ఎప్పుడు చూయించేసి నేను ముందుకు వెళ్తాను. మనము పుస్తకం బై పుస్తకము, అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం స్టడీ చేస్తామండి. ఏ స్క్రిప్చర్ పోర్షన్ని మనం ఫోకస్ చేస్తామో ఒక్కొక్క అధ్యాయం దాటి వెళ్ళే సమయంలో దాన్ని అబ్జర్వేషన్ అని అంటారు. ఆ స్క్రిప్చర్ పోర్షన్లో ఉన్న ఆ వాక్య భాగంలో ఉన్న అర్థం ఏంటో అర్థం చేసుకుంటుట, అదే ఇంటర్ప్రిటేషన్. అలాగే నేర్చుకున్న ఆత్మిక పాఠాలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట, అదే అప్లికేషన్. ఈ 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాలన్న ఉద్దేశంని మనము సాధించినట్టు. ఇంకొక ముఖ్యమైనది, అది కూడా నేను మీకు చూపించాలి. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. వి టేక్ అ 360 పర్స్పెక్టివ్. అంటే ఏ సబ్జెక్ట్ అన్నా మనకు ఎదురైతే ఆ సబ్జెక్ట్తో కూడిన అన్ని విషయాలు మనము చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తున్నాను, మనం ఇంకా ద్వితోపదేశ కాండంకి రాలేదు. 24వ అధ్యాయంలో విడాకులు నేను అనుమతిస్తున్నాను అని దేవుడు చెప్పినట్టు ఉంటుంది. కానీ లేఖనం అంతా కూడా మనం గమనిస్తే దేవుని సంకల్పం ఏంటి పెళ్లి గురించి, విడాకుల గురించి మనకి తేటగా కనిపిస్తుంది. సో జస్ట్ ఒక్క వాక్య భాగమే తీసుకొని ఇదే దేవుని ఆలోచన, ఇదే దేవుని సంకల్పము అని అనుకోవడానికి వీల్లేదు. ఏ సబ్జెక్ట్ అయినా మనకు ఎదురవుతే
లేఖనం అంతా కూడా ఆ సబ్జెక్ట్ గురించి ఏం చెప్తుందో, ఏం బోధిస్తుందో, ఏం ఉపదేశిస్తుందో అది మనం అర్థం చేసుకుంటుంటే బైబిల్ స్టడీ. సో we take a 360-degree పర్స్పెక్టివ్. అలాగే పెళ్లి అనేది ఉంది. పెళ్లి ఇసాకు రెబెకా పెళ్లి గురించి మనం చూసాం. సో ఆత్మిక విషయంలో ఈ పోలిక, ఈ పెళ్లి దేన్ని సూచిస్తుంది అది చూసే వరకు ఇసాకు పెళ్లితో కూడిన వాక్య భాగము చదివి దాంట్లో నేర్చుకున్న పాఠంలో మనము పరిపూర్ణంగా అర్థం చేసుకున్నట్టు కాదు. ఎప్పటి వరకు కొత్త నిబంధనలో ఇసాకు రెబెకా పెళ్లి యేసుక్రీస్తు ప్రభువారు సంఘం పెళ్లిని ఎలాగ సూచిస్తుందో అది అర్థం చేసుకుంటే వరకు. సో ఐ ఆల్వేస్ స్ట్రెస్ దిస్ పాయింట్. బైబిల్ స్టడీ is complete only when we take a 360-degree perspective about any subject. అయితే మనము అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు ఆదికాండం 1వ అధ్యాయం ప్రారంభం చేస్తూ 25వ అధ్యాయం వరకు వచ్చి ఉన్నామండి. 25వ అధ్యాయంలో కూడా మొదటి 4 వచనాలు మనము ఆల్రెడీ ధ్యానించాము. ఇంకొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ప్రతి సబెడింగు 25వ అధ్యాయంతో కూడిన ప్రతి సబెడింగు సితో ప్రారంభమయ్యే సబెడింగ్. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఈ సిస్టమ్ని అలిటరేషన్ అని అంటారు. ఒక టాపిక్ ని తీసుకొని దాంతో కూడిన సబెడింగ్స్ అంతా కూడా ఒకే ఆల్ఫాబెట్ తో ప్రారంభం చేసేటట్లు మనము ముందుకు సాగితే ఆ మెథడాలజీని అలిటరేషన్ అని అంటారు. మనం వై ఆర్ వి క్రియేటివ్ ఇన్ అవర్ బైబిల్ స్టడీ? మనం క్రియేటివ్ గా ఉంటే నేర్చుకునే పాఠంలో అన్ని కూడా మన హృదయాల్లో అలాగే భద్రపరచబడతాయి, ముద్రింపబడతాయి. మీరందరూ కూడా ఒక దినము ఉపదేశకులుగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఆమేన్ చెప్పండి మీరు ఎక్కడ ఉన్నారో. అయితే ఎలాగ మనం ఉపదేశించాలి, ఎలాగ ప్రసంగం చేయాలి అనే దానికి ఒక పుస్తకమే ఉంది. ఆ పుస్తకం పేరే ప్రసంగి. ఆయన ఎలాగ ప్రసంగించేవాడో ఆ వాక్య భాగం నేను చదివిస్తున్నానండి. దేర్ షుడ్ బి క్రియేటివిటీ ఇన్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ అ సర్మన్ ఆర్ ప్రెజెంటేషన్ ఆఫ్ మెసేజ్. ప్రసంగి 12:10 చదివినిపించండమ్మా సురేఖ గారు. ఎలాగా ప్రసంగి బోధించేవాడు, ఎలాగా ప్రసంగి ప్రసంగించేవాడు? 12వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి 12:10 అమ్మా. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. ఇంపైన మాటలతో ప్రసంగించాను. హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే ఇంపైన మాటలకి షెఫెత్. షెఫెత్ అంటే వర్డ్స్ ఆఫ్ డిలైట్. మీరు ఇంగ్లీష్ బైబిల్లో ఈఎస్వి వర్షన్ మీరు చూస్తే, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ చక్కగా వెరీ క్లోజ్ టు ద ఒరిజినల్ వర్షన్ అండి ఈఎస్వి బైబిల్. అది మీరు చదవాలని నేను ఎంకరేజ్ చేస్తాను. అక్కడ వాడబడిన వర్డ్స్ ఏంటంటే వర్డ్స్ ఆఫ్ డిలైట్. సో మనం ఎప్పుడు క్రియేటివ్గా దేవుని వాక్యం బోధిస్తామో వినే వాళ్ళకి అది రుచికరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. ఇంకా బోధించిన మాటలు పరిశుద్ధాత్మ సాయంతో వాళ్ళ హృదయాల్లో నాటబడతాయి, ముద్రింపబడతాయి. సో మీరు ఇప్పటి వరకు గమనించుండొచ్చు, ఎన్నో బైబిల్ స్టడీ సెషన్స్ మనం ముగించుకొని ముందుకు సాగుతున్నాము. ప్రతి చాప్టర్ నేను తీసుకున్నప్పుడు ఆ సబెడింగ్స్ అంతా కూడా ఒక ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యేటట్లు నేను చేస్తాను, ఆర్ రైమింగ్ వర్డ్స్ నేను వాడతాను. సో ఇప్పుడు మనం 25వ అధ్యాయము ప్రారంభం చేశాము. మొదటి 4 వచనాలు. అబ్రహాము తిరిగి వృద్ధాపంలో పెళ్లి చేసుకునేను అనే మాట మనము చూసాం. అయితే ఎవరిని పెళ్లి చేసుకునేను అనే అర్థం చేసుకోవడానికి నేను మీ ముందు 21వ అధ్యాయంతో కూడిన చరిత్ర అంతా కూడా చూపించాను. అది ఇంకొకసారి చూపించేసి నేను ముందుకు వెళ్తాను. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. మనకి క్రైస్తవులంగా కొన్ని విషయాలు తెలియదు. జూయిష్ బైబిల్ కామెంటరీస్ చదివితేనే అన్నీ కూడా మనకి ఇంకా తేటగా అర్థమవుతుంది. ఇష్మాయిలు ఈసాకుని గేలి చేసెను అనే మాట ఆదికాండం 21వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, కానీ దేన్ని బట్టి గేలి చేసెను అనేది అక్కడ రాయబడలేదు. సో మనం ఎప్పుడు జూయిష్ బైబిల్ కామెంటరీస్ చదువుతామో కారణం ఏంటో మనకు అర్థమవుతుంది. మీకు అందరికీ తెలుసు, ఇష్మాయిలు సున్నతి పొందిన వయసు 13. ఈసాకు సున్నతి పొందిన సమయంలో ఆయనకు ఓన్లీ 8 దినంలే. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. 13 సంవత్సరంల వయసున్న అబ్బాయికి సున్నతి పొందేటప్పుడు నొప్పి అనేది తెలిసి ఉంటుందా? లేకపోతే 8 దినముల వయసున్న అబ్బాయికి సున్నతి పొందినప్పుడు నొప్పి అనేది తెలిసి ఉంటుందా?
మీరే చెప్పాలి నాకు. 13 సంవత్సరాల అబ్బాయి. 13 సంవత్సరాల అబ్బాయికి నొప్పి అనేది తెలుస్తుంది సున్నతి పొందే సమయంలో. సో ఇష్మాయిలు దేని విషయం బట్టి ఇసాక్ని గెలి చేశాడంటే, నీకు నొప్పి అనేది తెలియదు, నేను నా తండ్రికి ఎలాగ సమర్పించుకున్నాను, ఆయన కత్తి తీసుకొని వచ్చినప్పుడు నేను పారిపోలేదు, నొప్పి అని తెలిసి కూడా నన్ను సమర్పించుకున్నాను, నువ్వు 8వ దినం సున్నతి పొందినావు, నీకంటే నేను గొప్ప, నీకు నొప్పి అనేది తెలియదు, నువ్వు తండ్రి కత్తికి సమర్పించుకున్నావా అని అలాగా గేలి చేశాడు. అయితే చిన్నప్పుడైతే ఇసాక్ ఏం తెలిసి ఉండదు. దాని తర్వాత మీకు మరీ ఇది గుర్తు చేస్తున్నానండి. ఒక ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తాను. ఇష్మాయిల్ ఇసాక్ని గేలి చేయటం చూసినప్పుడు సారమ్మ తీసుకున్న నిర్ణయం ఏంటి, మీరే నాకు చెప్పాలి. సారమ్మ తీసుకున్న నిర్ణయం ఏంటి, మీరే నాకు చెప్పాలి. గివ్ మీ అన్మ్యూట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్. మనం దాటి వచ్చేసాం. ఐఎమ్ జస్ట్ చెకింగ్ యువర్ మెమరీ. ఏం నిర్ణయం తీసుకుంది? అబ్రాహం దగ్గర వచ్చి ఏమని చెప్పింది? టు సెండ్ ఇష్మాయిల్ అండ్ హాగార్ అవే. వెరీ గుడ్, రైట్ ఆన్సర్, శామ్ అండ్ బ్లెస్సింగ్. వెరీ గుడ్. సో ఇప్పుడు మరి ఇంకొక ప్రశ్న నేను అడుగుతున్నాను. ఐఎమ్ మేకింగ్ ద సెషన్ యాజ్ ఇంటరాక్టివ్ యాజ్ పాసిబుల్. సారా తీసుకున్న నిర్ణయము అబ్రహాంకి నచ్చిందా? ఇష్మాయిల్ కూడా ఆయన కొడుకేగా. ఇంకా నో, రైట్ ఆన్సర్ సిస్టర్ మేరీ. అబ్రహాం మనసులో నొప్పి అనేది ఉండింది, కానీ సారమ్మ మాటలు విని హాగారు ఇష్మాయిల్ని పంపివేసేశాడు. హాగారు కంప్లీట్లీ నిర్దోషి. ఆమె దీనికి కారకురాలే కాదు. ఆమె ప్రోత్సహించలేదు ఇష్మాయిల్ని, గెలిజేయి ఇసాక్ని అని ఆమె ప్రోత్సహించలేదు. ఎందుకంటే అదే 21వ అధ్యాయంలో ఎలాగా హాగారుకి దేవుడు కనిపించి అక్కడ ఒక ఊట సృష్టించి ఎలాగ నీళ్లు దొరికేటట్లు చేస్తున్నాడు, ఒక అద్భుతం చేస్తున్నాడు, అదంతా కూడా మనం 21వ అధ్యాయంలో చూసాం. హాగార్ని దేవుడు దీవించాడు, అలాగే ఇష్మాయిల్ని కూడా దీవిస్తానని దేవుడు ప్రమాణం చేశాడు. అయితే హాగార్ అయితే కంప్లీట్గా నిర్దోషి ఈ ఫుల్ సంఘటనలో. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్రహాంకి మనసులో పొర్లే ప్రేమ వలన, ఇష్మాయిల్ పట్ల పొర్లే ప్రేమ వలన, ఎందుకంటే ఇష్మాయిల్ కూడా ఆయన కొడుకే కాబట్టి, సారమ్మ పర్మిషన్ తీసుకొని ఒంటె ఎక్కి ఇష్మాయిల్ని ఎత్తుక్కొని వెళ్తాడు. వెళ్ళే ముందు సారమ్మ ఒక ప్రమాణం చేపిస్తుంది అబ్రహాంతో. ఏమనంటే, నువ్వు వెళ్ళు, నీ కొడుకుని కాలు, కానీ ఒంటె నుంచి దిగుటకు వీల్లేదు. ఎందుకంటే ఒంటె నుంచి దిగితే మరి నువ్వు ఆయన గుడారం లోపల వెళ్తావు, ఆయనతో సహవాసంలో సమయం గడుపుతావు, భోజనం చేస్తావు, మరి తిరిగి వస్తావో లేదో మాకు తెలియదు, నువ్వు ఒంటె నుంచి మాత్రం దిగడానికి వీల్లేదు అని ప్రమాణం చేయించి పంపిస్తుంది. సో జూయిష్ బైబిల్ కామెంటరీస్లో మనం చదివితే అబ్రహాం వెళ్తాడు. అక్కడ ఏ దినము అబ్రహాం వెళ్ళాడో ఇష్మాయిల్ వేటకు వెళ్ళి ఉంటాడు, ఆయన కనిపించాడు. కానీ ఇష్మాయిల్ భార్య ఫాతిమా అక్కడ ఉండింది. అందుకే ముస్లిమ్స్ చాలామంది లేడీస్ ఫాతిమా అనే పేరు కూడా పెట్టుకుంటారు. అయితే జాగ్రత్తగా వినండి, ఫాతిమా వచ్చి ఆయన మంచిగా రిసీవ్ చేసుకుంటుంది, మామగారు వచ్చారు కాబట్టి. కానీ మామగారు ఒంటె నుంచి దిగరు. ఆయన గ్రీటింగ్ శుభములు పలికి ఆయన ప్రేమ అంతా కూడా నేను చూయించటకు వచ్చి ఉన్నానని అంతవరకే చెప్పేసి ఆయన తిరిగి అబ్రహాం వచ్చేస్తాడు. కానీ ఎప్పుడు ఇష్మాయిల్ తిరిగి వచ్చాడు వేట నుంచి, ఎప్పుడు తెలుసుకున్నాడో ఆయన నాన్నగారు ఎత్తుక్కొని వచ్చాడు అని, పరిగెత్తి మరి నాన్నగారి దగ్గర వచ్చాడు అని జూయిష్ బైబిల్ కామెంటరీస్ లో మనం చదివితే రాయబడి ఉందన్నమాట. అప్పుడు తిరిగి వచ్చి ఇష్మాయిల్ అబ్రహాంని కలవటం, ఆ సమయంలో ఈసాక్ని చూడటం, ఈసాక్ని మరీ గేలీ చేయటం, నేను నీకంట గొప్ప అని గేలీ చేశాడు అని మనము జూయిష్ బైబిల్ కామెంటరీస్లో చదువుకోవచ్చు. ఇప్పుడైతే ఈసాక్కి జ్ఞానం అనేది ఉంది. చిన్న 8 దినముల వయసు ఉన్నప్పుడన్నా ఆర్ పాలు విడిచిపెట్టినప్పుడన్నా ఆయనకి అంత జ్ఞానం అనేది లేదు. కానీ ఇప్పుడు ఈ వాజ్ అ గ్రోన్ అప్. సో ఇష్మాయిల్ గేలి చేసినప్పుడు చాలా సాత్వికంతో ఈసాక్ ఎలాగ స్పందించాడు అంటే, అన్నయ్య గారు, మీరు గొప్పవారని ఒప్పుకుంటాను, కానీ దేవుడు నాకు అవకాశం ఇస్తే మీరు మీ శరీరంలో ఉన్న ఒక భాగంని సమర్పించుకున్నారు నాన్నగారి చేతికి ఆయన కత్తి వాడే సమయంలో, నేను నా శరీరం అంతా కూడా సమర్పించుకునే అవకాశం అయితే వస్తే నా శరీరం అంతా కూడా నేను నాన్నగారి కత్తికి నేను సమర్పించుకుంటాను. ఆ దినం రాని వచ్చింది, మనకు తెలుసు.
ఆదికాండం 22వ అధ్యాయం. విజయ్ బ్రదర్ ఒకసారి కల్సర్ పెట్టి చూపించండి. 37 సంవత్సరముల వయసున్న ఈసాకుని మోరియా కొండ మీద అబ్రహాం తీసుకొని వెళ్ళుట, ఈసాకు ఆయనని సమర్పించుకుంటుట, ఇంకా ఆ పరీక్ష పాస్ అవుట. శరీరంలో ఉన్న ఒక భాగంనే సమర్పించుకోవటం కాదు, ఫుల్ శరీరంని తండ్రి కత్తికి ఆయన సమర్పించుకుంటున్నాడు. చనిపోదానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ సంఘటన ఎప్పుడు ఇష్మాయిల్ విన్నాడో ఆయన పరిగెత్తి వచ్చాడు అని జూయిష్ బైబిల్ కామెంటరీస్ లో మనము చదువుకోవచ్చు. పరిగెత్తి వచ్చి తమ్ముడు చేయి పట్టుకొని అన్న మాటలు ఏంటంటే, తమ్ముడా నువ్వే నాకంట గొప్ప. చూడండి, మనము ఇంకొకసారి చదువుదాము. ఎవరు వాళ్ళని తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు, ఎవరు గొప్ప అనుకుంటారో వాళ్ళు తగ్గింపబడతారని లేఖనము సెలవిస్తుంది. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం చదివినిపించమా? తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. ఈసాకు తగ్గించుకున్నాడు. ఇష్మాయిల్ గేలి చేసినప్పుడు కూడా ఆయన మనసులో వైరం తెచ్చుకోలేదు. ఆయనకి కఠోరమైన జవాబు ఇవ్వలేదు, తిరిగి ఇన్సల్ట్ చేయలేదు. ఆయన ఒకటే అన్నాడు ఇసాకు, ఏమనంటే, ఒక్క దినం వస్తే అన్నయ్య గారు నేను ఆ ఫుల్ శరీరంని తండ్రి కత్తికి సమర్పించుకుంటాను. ఆ అవకాశము వచ్చింది. దేవుని చిత్తం ప్రణాళిక చొప్పున ఆ సంఘటన జరిగింది. అయితే ఇష్మాయిల్ పరిగెత్తి వచ్చి తమ్ముని చేయి పట్టుకొని అన్నాడంట, తమ్ముడా నువ్వే గొప్ప. అయితే ఇద్దరు సహోదరుల మధ్యన మరి ప్రేమ పుట్టింది, ఆర్ ఇద్దరి మధ్యన సంబంధము సరిదిద్దబడింది, ఆర్ రాదర్ ఇట్ బికేమ్ ఆల్ రైట్. ఇంకా ఇద్దరు కూడా చూస్తున్నారు ఏమనంటే, ఈసాకు పెళ్ళైపోవటము, ఈసాకు ఓదార్చబడటము. కానీ నాన్నగారు సారమ్మ చనిపోయిన తర్వాత కొంచెం దుఃఖంలో ఉండటం. అప్పుడు ఇద్దరు కూడా తీసుకున్న నిర్ణయం, ఇంకా దాంట్లో జూయిష్ బైబిల్ కామెంటరీస్లో ఏమంటారు అని అంటే, ఈసాకే ఫస్ట్ ప్రపోజల్ తీసుకొని వెళ్ళాడంట. ఇష్మాయిల్ ఎక్కడ ఉన్నాడో అక్కడ వెళ్ళి హాగార్తో మాట్లాడాడంట. ఏమనంటే, చూడండి మా నాన్నగారు ఎటువంటి భార్యను కోరుకుంటారంటే, ఆయన ఆత్మికతని అర్థం చేసుకున్న భార్యని. అబ్రహాం ఆత్మికతని ఎవరు అర్థం చేసుకుంటగలుగుతారు? ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకునే వ్యక్తి ఆయన జీవితంలో వస్తే అబ్రహాం ఆత్మికతని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుందా, లేకపోతే హాగార్కి వీలుంటుందా? మీరే చెప్పాలి నాకు. ఎన్నో సంవత్సరాలు అబ్రహాంతో ఉన్న హాగారు అబ్రహాం ఆత్మికతని సరిగా అర్థం చేసుకుంటుందా? ఆయన ఆత్మిక ప్రయారిటీస్ని హాగార్ సరిగా అర్థం చేసుకుంటుందా, లేకపోతే ఎవరో కొత్తగా పెళ్లి చేసుకొని అబ్రహాం జీవితంలో వచ్చే వ్యక్తి అర్థం చేసుకుంటుందా? గట్టి చెప్పాలి. హాగర్. సో కెతురా ఎవరు కాదు. జూయిష్ బైబిల్ కామెంటరీస్ మనం చదివితే షీఈస్ హాగర్. అండ్ కెతురా అనే పేరు ఎందుకు లేఖనంలో రాయబడి ఉన్నది అని అంటే, ప్రిజర్వేషన్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్. కెతురా అంటే ఆ మంచి వాసనని కాపాడుకుండుట. ప్రిజర్వేషన్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ ని హీబ్రీ భాషలో కెతురా అని అంటారు. ఆమె మంచి వాసన, సుగంధం, దాన్ని ఆమె ప్రిజర్వ్ చేసుకుంది. ఆమె వేరే ఎవరిని పెళ్లి చేసుకోలేదు. అప్పటికే ఆమె వయసు చాలా చిన్న వయసే. అబ్రహాం దగ్గర నుంచి దూరం అయిపోయిన సమయంలో ఎన్నో శరీర ఇచ్చలు ఉండొచ్చు, కానీ ఆమెని పవిత్రంగా ఉంచుకుంది. అందుకే ఆ పేరు ఇవ్వబడింది హాగార్కి, కెతురా అంటే ప్రిజర్వేషన్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్. అయితే ఒకసారి ఆలోచించండి, కెతురా మనసులో కూడా దేవుని పట్ల ఎంత రుణం ఉండొచ్చు. ఎప్పుడు తిరిగి అబ్రహాం గుడారంకి వచ్చిందో, జస్ట్ ఇమాజిన్ ఆ లెవెల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఎంత రుణం ఉండొచ్చు. దేవుడా, మరి ఆ భయభక్తి కలిగి ఉన్న భర్తతో నన్ను చేర్చావు, నన్ను కలిపావు. జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్ అండి. ఈ విషయం నేను గ్రహించినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్, వాట్ వుడ్ బి ద లెవెల్ ఆఫ్ అవర్ థ్యాంక్స్ గివింగ్? ఆమె మనసులో ఎంత రుణం ఉండొచ్చు? కొంచెమా, లేకపోతే చాలా ఎక్కువనా? ఎందుకంటే మన దేవుడు చూచుచున్న దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ చూచుచున్న దేవుడు అనే పేరు ఎవరు పెట్టారు బైబిల్లో? ఎల్ రోయి దేవుడు అనే పేరు ఎవరు పెట్టారండి బైబిల్లో దేవునికి? హాగారే పెట్టింది.
ఈమె పవిత్రంగా ఉండుట, నిర్దోషి అయి ఉండుట. అంతకి ఆమె తోయవేయబడింది 21వ అధ్యాయం ఆదికాండంలో అంటే ఈమె చేసిన తప్పు వలన కాదు, ఈమె నిర్దోషి అని చూచుచున్న దేవుడు చూశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరు పెట్టారండి ఎల్రోయి అనే పేరు? చూచుచున్న దేవుడు ఈమెనే పెట్టింది కదా. మరి ఈమె నిర్దోషి అనేది చూచుచున్న దేవుడు చూడడా? ఈమె పవిత్రంగా ఆమెను ఉంచుకున్నది అనేది చూచుచున్న దేవుడు చూడడా? మరి అండర్స్టాండింగ్. ఆమె మనస్ని చూసిన దేవుడు మరీ కలుపుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె మనసులో ఎంత రుణం ఉండి ఉండొచ్చు ఆ దినం. ఒకసారి ఆలోచించండి. దేవుడు అన్నీ చూశాడు. నా మనసులో ఉన్న వేదన, నా జీవితంలో ఉన్న పవిత్రత అన్నీ దేవుడు చూసి మరి ఆ భర్త దగ్గరే నన్ను తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా హాగార్ ఎలాగా అబ్రహాంని ఓదార్చగలుగుతుందో మీరు ఎవరన్నా ఓదార్చగలుగుతారండి? ఒక వ్యక్తిని మనం సరిగా అర్థం చేసుకుంటేనే ఆ వ్యక్తితో మనం సరిగా ప్రవర్తించగలుగుతాం. కొత్తగా పెళ్లి చేసుకునే వ్యక్తి అబ్రహాంని సరిగా అర్థం చేసుకోగలుగుతుందా, లేకపోతే హాగార్ సరిగా అర్థం చేసుకోగలుగుతుందా? మిమ్మల్ని అడుగుతున్నాను. గివ్ మీ ఎన్ ఆన్సర్. హూ కెన్ అండర్స్టాండ్ అబ్రహాం బెటర్? హాగార్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మరి అబ్రహాం జీవితంలో ఆమె రావటము, అబ్రహాంకి ఆశీర్వాదకరంగా ఉండటము, ఇంకా ఆయన కొరకు సంతానం కనటము, అదంతా కూడా మనము 25వ అధ్యాయంలో మనము చదువుకోవచ్చు. సో ఫస్ట్ 4 verses is all about comfort. Let's go to the next slide, brother. 5-6 వచనాల్లో మనం చూస్తే ఐఎమ్ యూజింగ్ 3 C's అండి. 5 నుంచి 10 కాషన్, కంప్లీట్ వన్ అండ్ కాన్కటేషన్. అంటే జాగ్రత్తగా వినండి. ఇక్కడ లెఫ్ట్ స్లైడ్ పిక్చర్ మీద కర్సర్ పెట్టి చూపించండి విజయ్ బ్రదర్. కాషన్ అంటే అబ్రహాంకి తెలుసు ఎవరు ఆయన ఆత్మిక సంతానం ఈసాకు అనేది తెలుసు. దేవుని ఆశీర్వాదాలు ఈసాకు పట్ల ఎక్కువ ఉన్నాయని కూడా తెలుసు. దేవుని చిత్తము ఈసాకు అధికంగా దీవించబడాలని తెలుసు. అయితే జ్ఞాని అయిన అబ్రహాం ఏం చేశాడు అని అంటే, వేరే పిల్లలు ఎవరు పుట్టారో ఆ సమయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాడు. వాళ్ళకు కూడా బహుమానాలు ఇచ్చాడు, వాళ్ళకు కూడా ఆస్తి ఇచ్చాడు. కానీ వాళ్ళని అక్కడి నుంచి దూరం పంపించాడు. ఈస్టర్న్ సైడ్ అని అన్నాడు. సో కొంచెమంది బైబిల్ కామెంటేటర్స్, ఇంగ్లీష్ బైబిల్ కామెంటేటర్స్ ఏమంటారంటే, భారతదేశం కూడా ఇజ్రాయెల్ దేశంకి ఈస్టర్న్ సైడ్ ఉంది కదా, కొంచెమంది అబ్రహాం సంతానం ఇక్కడ కూడా వచ్చి ఉండొచ్చు అని అంటారు. ఎనీవే, మనం పరలోకంకి వెళ్ళినప్పుడే కొన్ని రహస్యాలు దేవుడు మనకి బయలుపరుస్తాడు. సో అబ్రహాంకి తెలుసు ఈ సహోదరుల మధ్యన పోటీ అనేది ఆస్తి పంచుకునే విషయంలో రాకూడదు అని. అక్కడ కూడా ఒక తండ్రి జ్ఞానం చూడండి, ఏం జాగ్రత్తలు పాటిస్తున్నాడు చూడండి. వాళ్ళకి మంచి ఆస్తి ఇచ్చి దీవించి ఆశీర్వదించి వాళ్ళని ఈసాకు దగ్గర నుంచి దూరం పంపించాడంట, తూర్పు వైపు పంపించాడంట. సో బాబిలోన్లో ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే, మేము అబ్రహాం సంతానం అండి అని అంటారు. కొంచెం మంది ఇంగ్లీష్ కామెంటేటర్స్ ఏమంటారంటే, బహుశా వాళ్ళు భారతదేశం కూడా వచ్చారు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ కాషన్. ఇంకా అక్కడ చూడండి, ఉద్యాపంలో ఒక భార్య ఎలాగా భర్తని ఎంత కంఫర్ట్ చేస్తుందో. చివరి దినములు అబ్రహాంవి చాలా సంతోషంతో గడిచిన దినములు. ఇంకా ఆయన లోక యాత్రని 175 సంవత్సరముల వయసు పొందినప్పుడు ముగిస్తున్నాడు. లోకయాత్రను ఎప్పుడు ముగిస్తున్నాడు? when is he completing his earthly journey? At the age of 175. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇద్దరు కుమారులు మనకు కనిపిస్తున్నారు. అబ్రహాము సమాధి చేసే విషయంలో కాన్కటేషన్ అనే వర్డ్ ఎందుకు వాడాను అని అంటే, కాన్కటనేషన్ అర్థం ఏంటంటే సీక్వెన్సింగ్ ని ఏమంటారంటే ఒకటి తర్వాత ఒక వర్డ్ రావటం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కాన్కటనేషన్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఏమనంటే, మనకందరికీ తెలుసు లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడి ఉన్నది, దాంట్లో ఏ సందేహం కూడా లేదు. కానీ నేను ఎప్పుడు మీకు గుర్తు చేసేది ఒక సత్యం ఏంటంటే,
లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడటమే కాదు, లేఖనములో ఉన్న క్రమం ఉంది చూడండి, దాని వెనకాల కూడా మనకి పరిశుద్ధాత్మ ప్రేరేపణ కనిపిస్తుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. ఉదాహరణకి నేను కొన్ని వాక్య భాగంలో మీ ముందు తీసుకొని వస్తున్నాను. సహోదరి సురేఖ గారు యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదువుతారు. సమరయ స్త్రీ ప్రభువారిని అడుగుతుంది, ప్రభువా, మేము సమరయులము గెరిజిం కొండ దగ్గర దేవుణ్ణి ఆరాధిస్తాము, మీరు యూదులు యెరూషలేములో ఆరాధిస్తారు, ఏ ఆరాధనని పరమ తండ్రి అంగీకరిస్తాడు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన జవాబు ఏంటి? ఒకసారి చదవండి సురేఖ సిస్టర్. 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆత్మతోనూ సత్యంతోనూ అంటే ఆరాధన లోతు నుంచి రావాలి. లోతైన భాగం ఏంటి? ఆత్మ. ఆ లోతైన భాగం నుంచి రావాలంటే మరి పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తేనే ఆ లోతైన భాగం నుంచి ఆరాధన ప్రారంభం అవుతుంది. ఆ లోతైన భాగం నుంచి ప్రారంభమైన ఆరాధనలో సత్యం కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనం ఆరాధించే విషయంలో ఎలాగా ఏ క్రమము వాడుతున్నారు అనేది మనం చూస్తే సత్యంతోనూ ఆత్మతోనూ ఆరాధించటం అని చెప్పట్లేదు. ఆత్మతోనూ సత్యంతోనూ ఆత్మతోనూ అనే మాటల్లో లేఖనంలో రాయబడలేదు. ఆత్మతోనూ సత్యంతోనూ అంటే ఆరాధనలో సత్యం ఎప్పుడు కనిపిస్తుందంటే ఆ లోతైన భాగం నుంచి ఆరాధన ప్రారంభమైనప్పుడు. ఆ లోతైన భాగం ఆత్మ నుంచి ఎప్పుడు ఆరాధన ప్రారంభం అవడానికి వీలవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఉంటేనే. ఇంకొక వాక్య భాగం కూడా నేను చూపిస్తాను. ఎలాగా ప్రార్థన చేయాలి కూడా మనకు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఒకసారి తీయండమ్మా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26-27 వచనాలు. మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకి తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేస్తాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రతి క్రైస్తవుని అనుభవం. ఎన్నోసార్లు మీరు కూడా తలుపులు మూసుకొని ప్రార్థన చేసే సమయంలో మీ నోటి నుంచి మాటలు రావు, కన్నీరే కారుతూ ఉంటుంది, మనసులో ఆనందం పొర్లుతూ ఉంటుంది, పరిశుద్ధాత్మ ఆనందం. ఐఎమ్ వెరీ షూర్ దిస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. మన అందరి అనుభవం అది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మన సొంత శక్తితో దేవుణ్ణి మనం సరిగా ఆరాధించగలుగుతామండి? గివ్ మీ yes or no. ఐఎమ్ మేకింగ్ ద సెషన్ యాజ్ ఇంటరాక్టివ్ యాజ్ పాసిబుల్. మనం ఆరాధించలేము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? ఆత్మతోనూ సత్యంతోనూ మనము ఆరాధించాలి. ఇంకొక వాక్య భాగం కూడా నేను చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా పరిచర్య కూడా ప్రారంభం చేయలేదండి. బాప్తిజం పొందే సమయంలో పరమ తండ్రి ఏ సర్టిఫికేట్ ఇస్తున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఇంకా బాప్తిజం పొంది శోధనలన్నీ తట్టుకొని ప్రభువారు ఆయన వాక్య పరిచర్య ప్రారంభం చేసినప్పుడు ఆయన మాటలు విని ప్రజలు కదిలింపబడుతున్నారంట. ఒకసారి తీయండమ్మా, మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి 2 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం విని ప్రజల మనసులు కదిలింపబడుతున్నాయి. ఎందుకంటే ఒక ధిక్కారంతో శక్తితో బోధిస్తున్నాడు. అది ఎప్పుడు వీలైందో మనం చూద్దాం. చివరి 2 వచనాలమ్మా, 7వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలనగా ఆయన వారి శాస్త్రి వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించాడు. ఎందుకు అట్లా బోధించగలిగాడు? రీజన్ ఏంటి? ఈ కాలంలో మనం అందరం కూడా ఏమంటామంటే ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అని అంటాం. నువ్వు ఏం బోధిస్తున్నావు అది పాటించు అని అంటాం. కరెక్టే, మంచిదే. కానీ యేసులో ఉన్న శ్రేష్టత ఏంటంటే ఆయన మొదట్లో పాటించి తర్వాత బోధ చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 30 సంవత్సరములు సమర్పణ కలిగిన జీవితం, విధేయత చూపించిన జీవితం. అందుకే బాప్తిజం పొందే సమయంలో ఇంకా ఆయన పరిచర్య కూడా ప్రారంభం చేయలేదు.
తండ్రి పలికిన మాటలు ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి. బాప్తిజం పొందే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు విన్న సమయంలో, పరమ తండ్రి మాటలు విన్న సమయంలో పరిచర్య ఇంకా ప్రారంభం చేశాడా? గివ్ మీ యెస్ ఆర్ నో? నో. అందుకే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదాం. అక్కడ చూడండి, ఆ క్రమం చూడండి, లేఖనంలో ఉన్న క్రమం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం. నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను ఈ వాక్య భాగం చదివించబడిన తర్వాత. చదవమ్మా సురేఖ. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమున వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా ఎదుట గ్రంథమును రచించితిని. చేయటం మొదట్లో వచ్చిందా, బోధించడం మొదట్లో వచ్చిందా? బ్రదర్ విజయ్ గారు ఒకసారి ఇంగ్లీష్ వర్షన్ లో కూడా కర్సర్ పెట్టండి. ఇన్ మై ఫార్మర్ బుక్ థియోఫిలస్ ఐ రోట్ అబౌట్ ఆల్ దట్ జీసస్ బిగాన్ టు డూ అండ్ టు టీచ్. ఏది మొదట్లో వస్తుంది? చేయటం మొదట్లో వస్తుందా, ఉపదేశించటం మొదట్లో వస్తుందా? చేయుట. అందుకే ఆయన బోధలో ఒక శక్తి ఉండింది, ఒక అధికారం ఉండింది, ప్రజల మనసు కదిలింపబడినాయి. ఆయన ఎందుకు ఆ అధికారంతో, ఆ శక్తితో బోధించగలిగాడు? ఎందుకంటే ఆయన మొదట్లో పాటించి తర్వాత బోధ చేశాడు కాబట్టి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అలాగే ఈ రెండు విషయాలు లేఖనంలో నేను చూపించేసి, ఇప్పుడు ఈ విషయం చూపించినప్పుడు మీకు వెంటనే ఈ భాగము అర్థమవుతుంది. ఒక్కసారి నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ఈవెన్ ధర్మశాస్త్రమే ఏం చెప్తుంది అని అంటే, జ్యేష్ఠ కుమారునికి ఒక కుటుంబంలో చాలా ముఖ్యమైన చోటు అనేది ఇవ్వబడాలి. ఎందుకంటే జ్యేష్ఠ కుమారుడు గర్భంని తెరిచే వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన తల్లి గర్భంని తెరుస్తున్నాడు. రెండోది, ఆయన తండ్రి ఆనందము, శక్తికి ఆ జ్యేష్ఠ కుమారుడు సాదృశ్యమై ఉన్నాడు. సో జ్యేష్ఠ కుమారునికి చాలా ప్రాముఖ్యమైన చోటు అనేది ధర్మశాస్త్రం కూడా ఇస్తుంది. దాంతో కూడిన రెండు వాక్య భాగంలో మనం చదువుదాము. గర్భం తెరిచే వ్యక్తి జ్యేష్ఠ కుమారుడు. 20 సంఖ్యాకాండం 18వ అధ్యాయము 15వ వచనం చదవమ్మా. సంఖ్యాకాండము 18వ అధ్యాయం బ్రదర్, నాట్ 15, 18:15 చదవమ్మా. మనుషులలోనిది ఏమి, జంతువులలోనిది ఏమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుషుని తొలిచూలి పిల్లను వెల ఇచ్చి విడిపింపవలెను. The first offspring of every womb, that first offspring is opening the womb. Let's go back to the slide, brother. ద్వితోపదేశ కాండం కూడా ఏం చెప్తుందో మనం ఒకసారి చూద్దాం. జ్యేష్ఠ కుమారులకి ఇయ్యబడిన సామాజిక చోటేంటి? 21వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. ద్వితోపదేశ కాండం 21:17. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చు వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లో కూడా నేను చదువుతున్నాను. హీ మస్ట్ అక్నాలెడ్జ్ ద సన్ ఆఫ్ హిస్ అన్లవ్డ్ వైఫ్. ఇప్పుడు ఇద్దరు భార్యలు ఉంటే ఒక భార్యను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ఒక భార్యను తక్కువ ప్రేమిస్తున్నాడు కావచ్చు. కానీ ఎవరిని ప్రేమించట్లేదో ఆమెనే మొదట్లో గర్భవతి అయి కుమారునికి జన్మం ఇస్తుంది అనుకుందాం. So he must acknowledge the son of his unloved wife as the firstborn by giving him a double share of all he has. That son is the first sign of his father's strength. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు అనే దానికి గుర్తు ఎవరు? ఆయన జ్యేష్ఠ కుమారుడు. The right of the firstborn belongs to him. So especially తండ్రి సమాధి చేయబడే సమయంలో జ్యేష్ఠ కుమారులు ఎక్కువ బాధ్యతలు నెరవేర్చి, వేరే కుమారులతో పోలిస్తే, ఆ రెండో కుమారుడితో పోలిస్తే మొదటి కుమారుడు ఎక్కువ బాధ్యతలు నెరవేర్చి సమాధి చేసే సమయంలో ఆయన ఘనత పొందుతాడు సమాజంలో. మరి చెప్తున్నాను,
మొదటి కుమారుడు రెండో కుమారుడితో పోలిస్తే తండ్రి సమాధి చేసే సమయంలో ఎక్కువ బాధ్యతలు నెరవేర్చి సమాజంలో ఘనత పొందుతాడు. సమాజంలో అందరూ కూడా తప్పట్లు కొడతారు. చాలా చక్కగా మొదటి కుమారుడు బాధ్యతలన్నీ కూడా నెరవేర్చాడు ఆయన తండ్రిని సమాధి చేసే విషయంలో అని అందరూ సమాజంలో కూడా తప్పట్లు కొడతారు. అందుకే ఈసాకు చనిపోయినప్పుడు ఆ వాక్య భాగం కూడా మనం చదువుదాము. ఈసాకుకి జ్యేష్ఠ కుమారుడు ఎవడు మిమ్మల్ని అడుగుతున్నా చెప్పాలి. యాకోబా ఇసావువా? ఏసావు. ఈసావు. సో 35వ అధ్యాయం 29వ వచనం చదవమ్మా. ఆది కాండం. ఈసాకు చనిపోయినప్పుడు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టి. ఈసావు యాకోబు ఆయనని పాతిపెట్టిరి. అది మనం చదివినప్పుడు మనకేం ఆశ్చర్యం పుట్టకూడదు. ఎందుకంటే ఈసావు ఎక్కువ బాధ్యతలు నెరవేర్చాడు. ఎవరు సమాధి విషయంలో? ఈసాకు సమాధి విషయంలో జ్యేష్ఠ కుమారుడైన ఈసావు ఎక్కువ బాధ్యతలు నెరవేర్చాడు కాబట్టి ఈసావు యాకోబు అని ఉంది. దట్ షుడ్ నాట్ సర్ప్రైజెస్. కానీ ఇక్కడ 25వ అధ్యాయం 10వ వచనంకి మనం వస్తే ఎవరి పేరు మొదట్లో వస్తుంది? అబ్రహాం సమాధి విషయంలో, అబ్రహాంని సమాధి చేసే విషయంలో ఎవరి పేరు మొదట్లో వస్తుందమ్మా? ఒక్కసారి చదవమ్మా. 25వ అధ్యాయం 10వ వచనం. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొన్ని పొలంలోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయును పాతిపెట్టబడిది. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడు 9వ వచనం చదవమ్మా. 9వ వచనం చదవమ్మా. ఇత్తియుడైన సోహారు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్సేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయిల్ను అతనిని పాతిపెట్టింది. అరే అరే అరే, ఇక్కడ ఎవరి పేరు మొదట్లో వచ్చింది? మరి వెంటనే మన బైబిల్ చదివే టైంలో ప్రశ్న ఏర్పడాలి మనకి. ఎందుకు ఇష్మాయిల్ పేరు మొదట్లో రావట్లేదు? మరి అక్కడ ఇసావు పేరు మొదట్లో వచ్చింది కదా. ఇంకా ధర్మశాస్త్రం కూడా ఏం చెప్తుంది? ఆ కాలంలో సమాజంలో ఉన్న ఆచారం ఏంటి? ప్రపంచం అంతా కూడా ఆ కాలంలో ఆచారం ఏంటంటే ఒక తండ్రి చనిపోతే ఆయనని సమాధి చేసే విషయంలో జ్యేష్ఠ కుమారుడు ఎక్కువ బాధ్యతలు నెరవేర్చి సమాజంలో ఘనత పొందుట. కానీ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసు ఆల్రెడీ. ఇష్మాయిలే వచ్చి ఈసాకు చేయి పట్టుకొని, ఈసాకు మొరియా కొండలో పరీక్ష పాస్ అయి వచ్చిన తర్వాత ఇష్మాయిలే వచ్చి ఈసాకు చేయి పట్టుకొని, తమ్ముడా నువ్వే గొప్ప అని అన్నాడు కదా. మరి అదే ఇష్మాయిలు అబ్రహాము తండ్రి చనిపోయినప్పుడు ఈసాకే ఈయనకంట గొప్ప అని అనుకొని ఎక్కువ బాధ్యతలు నెరవేర్చే విషయంలో ఈసాకే ఆ ఘనత చెందేటట్లు చేయడా? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ an answer, yes or no? Yes. ఇష్మాయిలే తప్పుకున్నాడు అబ్రహాం చనిపోయినప్పుడు. ఆయన వచ్చి నేనే అన్ని బాధ్యతలు నెరవేర్చి ఘనత పొందుతాను సమాజంలో అని చెప్పలేదు. తమ్ముడా నువ్వేరా నాకంట గొప్ప, నీకు ఘనత చెందాలి, నువ్వే ఎక్కువ బాధ్యతలు నెరవేర్చు, నేను ఉంటాను పక్కన, కానీ ఎక్కువ బాధ్యతలు నువ్వు నెరవేర్చు. ఇప్పుడు మనము ఆ పిక్చర్ చూద్దాం. నేను మిమ్మల్ని అడుగుతాను. ఆ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ విజయ్ బ్రదర్ చూపిస్తారు. దీంట్లో ఎవరు ఈసాకు ఎవరు ఇష్మాయిల్ అని మీరు చెప్పాలి. ఎవరు మొదట్లో ఉన్నారు, ఎవరు వెనకాల ఉన్నారు, మీరే చెప్పండి. బ్రదర్ కర్సర్ పెట్టండి. వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు? గెస్ చేయండి. ఇష్మాయిల్. ఎందుకంటే ముందున్న వ్యక్తి ఈసాకు. ఎక్కువ బాధ్యతలు ఆయనే నెరవేర్చాడు, సమాజంలో ఘనత పొందాడు. ఎందుకంటే ఇష్మాయిల్కి ఎవరు చెప్పలేదు, ఏయ్ నువ్వు పక్కనుండు, ఈసాకి అన్ని బాధ్యతలు నెరవేర్చాలని ఇష్మాయిల్కి ఎవరు చెప్పలేదు. ఇన్ఫాక్ట్ ఆయన అధికారం, ఎక్కువ బాధ్యతలు నెరవేర్చటము ఆ సమయంలో ఆయనకు అధికారం అయి ఉన్నది. అయినా సరే ఆయన అధికారాలను పక్కన పెట్టి నా తమ్ముడు నాకంట గొప్ప అని పక్కన తప్పుకొని ఎక్కువ బాధ్యతలు నెరవేర్చే విషయంలో
ఈసాకే వాడబడేటట్లు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్ అమ్మా? ప్రైజ్ గాడ్ ఫర్ టుడేస్ ఇంటర్నెట్. ఒక 200-300 సంవత్సరాల సంఘం, భారతదేశం సంఘంలో బహుశా ఈ మాటలు ఎవరు పలకలేదు కావచ్చు. కానీ దేవుని కృప, ఇప్పుడు మనకు నెట్ ఉంది, ఇంటర్నెట్ పోర్టల్స్ ఉన్నాయి, జూయిష్ బైబిల్ కామెంటరీస్ మనం చదవగలుగుతున్నాం, జూయిష్ రాబాయిస్తో మనం ఇంటరాక్ట్ కాగలుగుతున్నాం. లోతైన మర్మాలు మనకి అందిటట్లు దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక 200 సంవత్సరాల క్రితము ఇవన్నీ కూడా ఎవరు బోధించి ఉండరు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకంటే జూయిష్ బైబిల్ కామెంటరీస్ ఎవరు చదివి ఉండొచ్చు. ఆ టైంలో ఇంటర్నెట్లో అవన్నీ కూడా దొరుకుండదు. కానీ ఒక్క విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమనంటే, ఆది సంఘంలో ఉన్న యూదా మతం నుంచి మారుమనస్సు పొందిన ఈ క్రైస్తవులకు అందరికీ కూడా ఈ సత్యములు అన్ని కూడా తెలుసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాళ్ళు యూదా మతం నుంచే క్రైస్తవులు అయ్యారు. వాళ్ళు సమాజ మందిరంలో ఇదంతా కూడా విని ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, గమలీల్ అనే గొప్ప రాబీ కింద తర్బియత్ పొందిన పౌల్ భక్తునికి ఈ సత్యములు తెలకుండా ఉంటాయా? ఇవి ఎస్ ఆర్ నో? ఎస్, రైట్ ఆన్సర్. కానీ దాని తర్వాత ద టచ్ విత్ ద జూయిష్ సొసైటీ వెంట అవే. క్రైస్తవులకి ఆ యూదుల సమాజంతో టచ్ అనేది దూరం దూరం అయిపోయింది. ఇంకా యూదుల చరిత్రలో వేరే రహస్యమైన విషయాలు ఏది ఆది సంఘ సభ్యులకి తెలుసుండిందో అది సమయం అయ్యే కొలది వేరే క్రైస్తవులకి తెలవలేదు. అందుకే ఇప్పుడు కూడా చిన్నవాడు ఈసాకుని తీసుకొని వెళ్ళాడు అబ్రహాము మొరియా కొండ మీద బలి ఇచ్చుటకు అని అంటే, మీరు క్రిస్టియన్ ఆర్ట్ గ్యాలరీలో వెళ్ళి చూస్తే పిక్చర్స్ ఎలా కనిపిస్తాయండి? ఈసాకు హాఫ్ ప్యాంట్ వేసుకున్నట్టు అనిపిస్తుంది, ఈసాకు స్కూల్ బాయ్ లెక్క కనిపిస్తుంది. సో దేవుని కృప, ఇప్పుడు మనకి ఇంటర్నెట్ పోర్టల్స్ ఉన్నాయి, జూయిష్ బైబిల్ కామెంటరీస్ మనం చదవచ్చు, జూయిష్ రాబాయిస్తో మనం ఇంటరాక్ట్ కావచ్చు. ఏమనంటే వాళ్ళతో మనం ప్రేమపూర్వకంగా, రెస్పెక్ట్ఫుల్గా ఉంటే వాళ్ళు కూడా ప్రేమపూర్వకంగా జవాబులు ఇస్తారు. నేను 20 సంవత్సరాలుగా పరిచర్యకి వచ్చిన కొత్త నుంచి నేను జూయిష్ రాబాయిస్తో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను. ఒకసారి వాళ్ళే అడిగారు, సురేష్ గారు మీరు చక్కని ప్రశ్నలు అడుగుతున్నారండి, ఏ సమాజ మందిరంకి మీరు వెళ్తుంటారు ఇండియాలో? వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక జూయిష్ సినగాగ్ ఉందేమో అని అనుకున్నారు. నాకు మంచి అవకాశం దొరికింది మనసు విప్పి సాక్ష్యం పలికే విషయంలో. యేసుక్రీస్తు ప్రభువుని నేను ఎలాగ అంగీకరించాను, ఆయన ఎలాగ నన్ను నడిపిస్తున్నాడు అనేది యూదులకి వాళ్ళ మెస్సయ్య గురించి బోధించుటకు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. రక్షణ యూదుల దగ్గర నుంచి వస్తున్నది, కానీ రక్షణ సువార్త వాళ్ళకి అందించేటట్లు దేవుడు నన్ను వాడుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. అయితే పెద్ద సాక్ష్యం నేను పంచుకున్నప్పుడు వాళ్ళు ఎలాగ రెస్పాండ్ అయ్యారంటే, మేము నమ్ముతున్నామండి దేవుడు మీతో పాటు ఉన్నాడు. ఎందుకంటే నా జీవితంలో జరిగిన అన్ని సంఘటనలు నేను పంచుకున్నాను వాళ్ళతో, ఇంక్లూడింగ్ దేవుని చేత శిక్షింపబడుట. ఏమన్నా తప్పు చేస్తే దేవుడు ఎలాగ శిక్షించారో అది కూడా నా సాక్ష్యంలో పంచుకున్నాను. అదంతా వాళ్ళు చదివి వాళ్ళు ఎలాగ స్పందించారు అని అంటే, అవును సురేష్ గారు దేవుడు మీతో పాటు ఉన్నాడు అని మేము నమ్ముతున్నాం అని. అలాగే కన్క్లూడ్ చేయలేదు వాళ్ళు, మాతో కూడా ఉన్నాడండి అని అన్నారు. సరే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ప్రేమపూర్వకంగా ఏమని రాశాను అని అంటే దానికి రిప్లై, ఎస్, ఫర్ యూ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్. మెస్సయ్య రాబోతున్నాడు, వేళ్ళ పరిపాలన స్థాపింపబోతున్నాడు అని యూదులు ఆశిస్తారు. చాలా మంచిది అది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్, బట్ ఫార్ మీ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ అని రాశాను. మనం ఆల్రెడీ దేవుని రాజ్యంని రుచి చూస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం లోపల పరలోక ఆనందం, పరలోక సమాధానం తీసుకొని వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో చాలా ప్రేమపూర్వకంగా, రెస్పెక్ట్ఫుల్గా రెస్పాండ్ అయ్యాను. ఫర్ యూ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ అన్ ఎక్స్పెక్టేషన్. ఎస్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్. మెస్సయ్య వస్తాడు, వేళ్ళ పరిపాలన స్థాపిస్తాడు, లోకంని పరిపాలిస్తాడు, యెరూషలేములో సింహాసనమాసీనుడై. కానీ నాకు దేవుని రాజ్యం నా వ్యక్తిగత అనుభవం అయి ఉన్నది. నేను ఆల్రెడీ రుచి చూస్తున్నాను. యూదులతో మీరు ఎక్కడన్నా మాట్లాడితే వాళ్ళలో కొంచెం ఈర్ష్య పుట్టించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈర్ష్య పుట్టించి ప్రభు వైపు వాళ్ళని తీసుకొని రండి. ఓకే, సో మనము నెక్స్ట్ సబ్ హెడ్డింగ్కి వద్దాము. 11వ వచనంకి వచ్చేమా. ఇసాకు ఇష్మాయిలు అబ్రహాంని సమాధి చేసిన తర్వాత ఇంకా
తండ్రి సహకారం అనేది ఈయన వ్యాపారం విషయంలో ఇంకా లేనే లేదు. తండ్రి గైడెన్స్ అనేది లేదు. అబ్రహాం ఎంతో అనుభవం కలిగి ఉన్న వ్యక్తి, వ్యవసాయంలో అనుభవం కలిగి ఉన్న వ్యక్తి, గొర్రెలను మేపటంలో గొర్రెల కాపరి అయి ఉండటంలో ఎంతో అనుభవం కలిగి ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆ అనుభవం కలిగి ఉన్న తండ్రి గారు ఈసాకుతో లేడు. మా జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఎప్పుడు మన స్ట్రెంగ్త్ 0 అవుతుందో దేవుడు ఎంత గొప్ప హీరో అనేది మనకు అర్థమవుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మన శక్తి ఎక్కడ సమాప్తం అవుతుందో అక్కడ దేవుని శక్తి ప్రారంభం అవుతుంది. ఈ వ్యవసాయం విషయంలో అలాగే గొర్రెల మేపే విషయంలో అబ్రహాము జ్ఞానము అనుభవము ఈసాకి ఎంతో లాభకరంగా ఉండేది. అబ్రహాము ఉండుంటే, కానీ ఇప్పుడు లేడు. ఇప్పుడు ఎవరి మీద ఆధారం పడాలి? ఈసాకు పరిపూర్ణంగా దేవుని మీద. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిపూర్ణంగా దేవుని మీద ఆధారం పడినప్పుడు ఏమైందంట? మా చదువమ్మ 11వ వచనం. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బెయేర్ లహాయి రోయి దగ్గర కాపురం ఉండెను. చూడండి, ఈసాకుని దేవుడు ఆశీర్వదించెను. అప్పుడు ఏం వ్యాపారాలు చేసేవాళ్ళు? గొర్రెలను మేపటం, గొర్రెలని కాయటం, అలాగే వ్యవసాయం చేయటం. అందుకే ఈ 2 పిక్చర్స్ చూడండి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. బ్రదర్ పాయింట్ కర్సర్. 2 వర్ధిల్లేటట్లు దేవుడు చేశాడు. గొర్రెల సంఖ్య వర్ధిల్లుతున్నది. అలాగే ఏం నాటుతున్నాడో అది మంచిగా పండుతుంది. ఒక జ్ఞాపకం పెట్టుకోవాలమ్మా, మన ప్రయత్నాలు మనం చేయొచ్చు, దేవుని ఆశీర్వాదం లేకుండా ఉంటే మన ప్రయత్నాలకి ఫలం అనేది మనకి దొరకదు. అందుకే ఏమంటున్నాడు మోషే? ఒక్కసారి తీయండమ్మా. ద్వితోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనం. దీన్ని బట్టి మనం ఎందుకు దశమ భాగం ఇవ్వాలని కూడా మనకి అర్థమవుతుంది. ద్వితోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనం. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. అతని నోట సారీ అమ్మా, 8వ అధ్యాయం 18వ వచనం. ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయము 18వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ కాలంలో మీరు ఏ ఆఫీసులో పనిచేస్తున్నారో అక్కడ మీ సీనియర్ ఆఫీసర్స్ మీకు ఏ బాధ్యతన్నా అప్పజెప్పినప్పుడు ఆ బాధ్యత నెరవేర్చుటకు జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? గాడ్ ఇస్ అన్ అన్చేంజింగ్ గాడ్. ఈసాకుని ఇలాగ దీవించాడు. మనం చేసే పని మనం చేయాలి. అది ఆశీర్వదించబడేటట్లు దేవుడు చేస్తాడు. ఆ పని అందరికి ఉపయోగకరంగా ఉండేటట్లు దేవుడు చేస్తాడు. ఆ పని వర్ధిల్లేటట్లు దేవుడు ఆయన కృప చూపిస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు అబ్రహాము గైడెన్స్ కూడా లేదు. పరిపూర్ణంగా ఈసాకు దేవుని మీద ఆధారం పడినప్పుడు దేవుడు అధికంగా దీవిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అండ్ ఐ టెల్ యూ, బైబిల్ స్టడీ ఈస్ కంప్లీట్ ఓన్లీ వెన్ వీ కమ్ టు ద అప్లికేషన్ పార్ట్. అప్లికేషన్ పార్ట్కి మనం రాకుండా ఉంటే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం మనము సాధించినట్టు కాదు. మన ప్రయత్నాలు మనం చేస్తూ దేవుని మీద ఆధారం పడే సమయంలో జాగ్రత్తగా వినండి, మనం చేసేదంతా కూడా లాభకరంగా ఉండేటట్లు దేవుడు చేస్తాడు. నేను ఒక చిన్న సాక్ష్యం పంచుకుంటున్నాను. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో నేను పనిచేసేటప్పుడు, జాగ్రత్తగా వినండి, ఇదంతా కూడా దేవుని కృపనే. మాకు 4 రీజన్స్ ఉండేవి. ఇండియన్ ఆయిల్ ఈజ్ అన్ ఆల్ ఇండియా కంపెనీ కాబట్టి సదర్న్ రీజన్, నార్దర్న్ రీజన్, ఈస్టర్న్ రీజన్, వెస్టర్న్ రీజన్, 4 రీజన్స్ ఉండేవి. ప్రతి 2 రీజన్కి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఉండేవారు. అంటే ఈస్టర్న్ రీజన్కి, నార్దర్న్ రీజన్కి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సదర్న్ రీజన్కి, వెస్టర్న్ రీజన్కి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నేను సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్లో పనిచేస్తున్నాను ఆ టైంలో. అంత దేవుని కృప చేతనే అదంతా కూడా జరిగింది. నేను ఈ సంఘటన మీ ముందు తీసుకొని వస్తున్నాను.
సదర్న్ రీజన్ లో 2 ఆఫీసెస్ ఉండేది. ఒకటి సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్, ఒకటి బెంగళూరు డివిజనల్ ఆఫీస్. మేమిద్దరం ఈ 2 డివిజనల్ ఆఫీస్ కూడా చెన్నై రీజనల్ ఆఫీస్ కి రిపోర్ట్ అయ్యాయి. అయితే సదర్న్ రీజన్ కాన్ఫరెన్స్ అనేది పెట్టుకునేటప్పుడు ఈ బెంగళూరు డివిజన్ నుంచి ఆఫీసర్స్ వస్తారు, అలాగే సికింద్రాబాద్ డివిజన్ నుంచి కూడా ఆఫీసర్స్ వస్తారు. సో చెన్నైలో మీటింగ్ జరుగుతుంది. ఆ సదర్న్ రీజన్ కాన్ఫరెన్స్ కి మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బికాస్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెస్టర్న్ రీజన్ అండ్ సదర్న్ రీజన్, ఆయన వచ్చాడు. దేవుడిచ్చిన జ్ఞానం చేత, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, నేను ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆయనకి ఎంత నచ్చింది అని అంటే, నేను ఆ సంఘటన ఎప్పుడు మర్చిపోలేను. ఆయన నించొని తప్పట్లు కొట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా జ్ఞానం కాదు, దేవుని జ్ఞానంతో నేను ప్రెజెంటేషన్ ఇచ్చాను. దీంతో కథ ఎండ్ అవ్వట్లేదు. ఏమైంది అని అంటే, వెస్టర్న్ రీజన్లో, ఆయన వెస్టర్న్ రీజన్ కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కదా, అక్కడ కాన్ఫరెన్స్ అయినప్పుడు నన్ను పిలిపించాడు. అక్కడ నువ్వు ఏమి వీళ్ళతో పంచుకున్నావో సదర్న్ కాన్ఫరెన్స్లో, సమస్యలకి పరిష్కారం ఇలా చేయాలని ఎలాగ చూయించావో వీళ్ళకు కూడా చూయించు అని నన్ను అక్కడ పిలిపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అండ్ ఐ వాజ్ ఎ జూనియర్ ఆఫీసర్, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫ్లైట్. సీనియారిటీ బట్టి ఫ్లైట్ ఎలిజిబిలిటీ ఉండేది ఆ కాలంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో. నేను వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, కానీ టైం లేదు కాబట్టి ఫ్లైట్లో వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? మన దేవుడు మారని దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు పరిపూర్ణంగా ఆయన మీద మనం ఆధారం పడతామో. మీరు ఏ ఐటీ సెక్టర్లో ఉన్నారో నాకు తెలియదు, ఏ కంపెనీలో మీరు పనిచేస్తున్నారో నాకు తెలియదు, ఏ మెడికల్ ఫీల్డ్లో మీరు ఉన్నారో నాకు తెలియదు, ఏ వ్యాపారం, ఏ ఉద్యోగం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుని మీద ఆధారం పడినప్పుడు వర్ధిల్లేటట్లు మీరు చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు అబ్రహాం ఉన్నాడండి, ఇలాగ వ్యాపారం చేయి బాబు, ఇలాగ వ్యవసాయం చేయి, గొర్రెలని ఇలాగ మేపు అని చెప్పుట ఒక అబ్రహాం ఉన్నాడా? లేడు కదా. ఎవరి మీద ఆధారం పడుతున్నాడు ఈసాకు? పరిపూర్ణంగా దేవుని మీద. ఆర్ యు ఆల్ విత్ మీ? లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. అయితే 12వ వచనం నుంచి 16వ వచనం, కన్స్యూమేషన్ 1 అని నేను ఎందుకు వాడుతున్నాను ఆ వర్డ్, రీజన్ ఏంటి? కన్స్యూమేషన్ 1 అంటే, కన్స్యూమేషన్ అంటే నిర్వేర్పు, ఫుల్ఫిల్మెంట్. 12వ వచనం నుంచి 16వ వచనం సహోదరి సురేఖ గారు చదివేటప్పుడు ఇష్మాయిల్ కుమారులు, అక్కడ చూడండి లిస్ట్ క్లియర్గా కనిపిస్తుంది. నెబయోత్తో ప్రారంభమయ్యి కెద్మేష్తో ఎండ్ అవుతుంది. సహోదరి సురేఖ చదివేటప్పుడు కర్జర్ ఎక్కడ చూపించాలో విజయ్ బ్రదర్ అక్కడ కర్జర్ పెట్టి చూపిస్తారు. ఒకసారి చదువుమా ఇష్మాయిల్ గురించి. ఇప్పుడు మనము 12 నుంచి 16 వచనంలో చదువుకోవచ్చు. ఐగుప్తీయురాలను చదువుమా. శారా దాసియునైన హగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడగు ఇస్సాకు ఏలు వంశావళి ఇదే. ఇష్మాయిల్ వంశావళి అమ్మా, ఇస్సాక్ అని చెప్పు. ఇష్మాయేలు వంశావళి ఇదే. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయేతు, కేదారు, అద్బాయేలు, మిష్బాము, మిష్మాదూను, మషాం, హాదరు, తేను, ఏతూరు, నాపీషు, కేదేను. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేర్ల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేర్లు వారి వారి గ్రామంలోను వారి వారి కోటల్లోను. ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేర్లు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. ఇష్మాయేలు రాజులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఇజ్రాయెల్ దేశంలో కూడా రాజులు రాలేదు. దేవుడు మాట నిలబెట్టుకునే దేవుడు. ఇష్మాయిల్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఇష్మాయిల్ని అందరినీ కూడా దీవిస్తున్నాడు. వాళ్ళు రాజులు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్కడ ప్రమాణం చేశాడు దేవుడు? ఒకసారి అది కూడా మనం చూద్దాం. ఇష్మాయిల్ సంతానంని నేను ఆశీర్వదిస్తానని చెప్పిన మాటలు ఎక్కడున్నాయి? ఒకసారి తీయమ్మ. ఆదికాండం 21వ అధ్యాయం 13, అలాగే ఆదికాండం 21వ అధ్యాయం 18. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదని అబ్రాహాముతో చెప్పాను. అలాగే 18వ వచనం, నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఇక్కడున్న ప్రవచన నిర్వేపు అక్కడ చూస్తున్నాం. మన దేవుడు మాట తప్పని దేవుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను ఎప్పుడు చెప్తుంటాను, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించాలి. అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య ఏంటంటే దేవుణ్ణి ఆరాధించే పరిచర్య. ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో, ఆయనలో ఉన్న మంచి గుణములు ఏంటో దాన్ని బట్టి ఆయనను ఆరాధించాలి. అనేక మంచి గుణములు ఉన్నాయి. ఆయనంత పరిశుద్ధుడు ఎవడు లేడు, ఆయనంత జ్ఞాని ఎవరు లేరు, ఆయనంత సర్వశక్తి దేవుడు ఎవడు లేడు, ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాట నిలబెట్టుకుండే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి చదవండమ్మా, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 45వ వచనం. ఈ మాట చెప్పేసి నేను ఈ దినం బైబిల్ స్టడీ ముగిస్తున్నాను. 21వ అధ్యాయం 45వ వచనం, యెహోషువ గ్రంథం చివరి వచనం చదవమ్మా. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. అంతయు నెరవేరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీల పట్ల చేసిన ప్రమాణం నెరవేర్చాడు. ఇష్మాయేల్ పట్ల చేసిన ప్రవచన నెరవేర్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను త్వరలో రాబోతున్నాను అని అంటే అది నెరవేర్చబడదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అడుగుతున్నా మిమ్మల్ని, ఇప్పటి వరకు మాటలు నిలబెట్టుకున్న దేవుడు రెండో రాకడతో కూడిన ప్రవచనాలను నెరవేర్చాడా? గివ్ మీ ఎస్ ఆర్ నో. ఎస్. ఎందుకంటే వేరే అన్ని ప్రవచనాలు నెరవేర్చబడినాయి. ఇప్పుడు ఏమన్నా ఒక ప్రవచనం ఇంకా నెరవేర్చబడలేదంటే రెండో రాకడతో కూడిన ప్రవచనం, అవి కూడా నెరవేర్చబడతాయి. ఇప్పుడు విజయ్ బ్రదర్, భయపడకండి, జస్ట్ ఉదాహరణకు నేను చెప్తున్నా. విజయ్ బ్రదరు ఎప్పుడు మాట నిలబెట్టుకునే వ్యక్తి, ఎప్పుడు మాట చెప్తే నిలబెట్టుకుంటాడు. సో విజయ్ బ్రదరు మాట ఇచ్చారనుకోండి, 24 గంటల్లో సురేష్ గారు మీకు 10 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాను అని, నేను నమ్మనా? ఎప్పుడు ఆయన మాట నిలబెట్టుకునే వ్యక్తి. ఆ హిస్టరీ ట్రాక్ రికార్డ్ అలాగుంది మాట నిలబెట్టుకునే విషయంలో. క్లీన్ హిస్టరీ, క్లీన్ ట్రాక్ రికార్డ్. 10 లక్షల రూపాయలు 24 గంటలు ఇస్తానంటే నేను నమ్మనా? నమ్మకుండా ఉంటానా? నమ్ముతా. సో దేవుడు ఎప్పుడు మాట నిలబెట్టుకునే దేవుడు. ఆయన ట్రాక్ రికార్డ్ అలాగుంది. నేను త్వరలో రాబోతున్నాను, మిమ్మల్ని ఆరోహణం చేసి తీసుకొని వెళ్తాను అని అంటే ఆ మాటలు కూడా నెరవేర్చబడతాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ మరి బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. జస్ట్ మీకు అపిటైజర్కి ఈ మాట చెప్తున్నాను, జస్ట్ అపిటైజర్గా ఉండుట. ఓకే, 2 సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. ఓకే, వచ్చే వారం చెప్తాను, అప్పుడు మీరు దాని కొరకు వెయిట్ చేస్తుంటారు. ఆ 2 సందర్భాల్లో దేవుడు మాట నిలబెట్టుకోలేదు. అరే పాస్టర్ గారు ఇప్పటి వరకు మాటలు నిలబెట్టుకున్నారు, దేవుడు మాటలు నిలబెట్టుకున్నారు అని అన్నారు. 2 సందర్భాలు ఏంటి అక్కడ మాటలు నిలబెట్టుకోలేదు? ఏమై ఉండొచ్చు? వచ్చే వారం అది ధ్యానించి దేవుని వాక్యము ధ్యానిస్తూ మనము ఆనందిద్దాం. 2 సందర్భాల్లో దేవుడు ఆయన మాట నిలబెట్టుకోలేదు. ఏంటో అది మనం వచ్చే వారము చూద్దాం. చిన్న ప్రార్థన చేసి నేను ఇజ్రాయెల్ బ్రదర్కి ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన పార్టిసిపెంట్స్ బట్టి ఎంతో వందనాలు. 20 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించటం, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు తండ్రి, ఆత్మికంగా వాక్యపరంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో ఆశలతో వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడు, ఎన్నో బలహీనతలు కలిగి ఉన్న మీ దీనదాసుడిని మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు, నేర్పించిన ఆత్మిక పాఠము మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.